జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, రైతులు, మహిళలు, యువకులు అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. రాయలసీమ గడ్డపైన తరిమి కొట్టగల సత్తా, చేవ ఉన్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని సగర్వంగా ఈ వేదిక ద్వారా చాటి చెప్పదలుచుకున్నాం. రాయలసీమ అంటేనే వెనుకబాటుతనానికి, దారిద్ర్యానికి, కరువుకు నిలయం. అలాంటి రాయలసీమ దారిద్ర్యాన్ని, పేదరికాన్ని రాజకీయ అవసరాల కోసం నందమూరి తారక రాముడైతే వాటి ఫలితాలను ఈ రోజు రాయలసీమకు అందిస్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 14-19 మధ్య కాలంలో 65 కోట్ల రూపాయలు రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ ఖర్చు పెడితే ఒక్క రాయలసీమకే 12,440 హంద్రీనీవా ఫలితాలను అనంతపురం జిల్లాకు అందించాడు. మన చెరువుల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు చూస్తా ఉన్నాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా గడుపుతా ఉన్నామంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు శ్రమ ఉంది, ఆలోచన ఉంది, ఆయన ముందు చూపు ఉంది. ఈ రాయలసీమ గడ్డ పైన ఈరోజు మేము సగర్వంగా చాటి చెప్తా ఉన్నాం. రాయలసీమ వెనుకబాటుతనాన్ని పూర్తిగా పారదోలి రాయలసీమలో అడుగడుగున పండ్ల తోటల సుక్షేత్రంగా మార్చి ప్రతి కుటుంబంలోనూ ప్రగతి వెలుగులు నింపగల నిండు పున్నమి చంద్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. కేంద్ర సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి అండదండలతో ప్రజా పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి రాయలసీమ ఎప్పుడూ రుణపడి ఉంటుందని మనవి చేస్తూ, ఈ రాయలసీమ 5 ఏళ్లు కోలుకోని విధంగా 5 ఏళ్ల అరాచక విధ్వంసకర పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డికి ఈ రాయలసీమ గడ్డపైన కాలు పెట్టే హక్కు, అధికారము లేదని చాటుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. తర్వాత